అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఇలా దేశవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని పాల్గొన్న విద్యార్థి సంఘాలకు విప్లవ వందనాలు తెలియజేస్తూ ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈరోజు పేపర్ లీకేజీ చాలా మంది విద్యార్థులు ఆగమవుతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అందుకనే నరేంద్ర మోడీ గారికి మేము ఒకటే విద్యార్థి సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. ఒకటే నరేంద్ర మోడీ గారు మీ విద్యాశాఖ మంత్రిని తక్షణమే కేబినెట్ నుంచి తొలగించాలి, లేకుంటే రాబోయే రోజుల్లో అన్ని విద్యార్థి సంఘాలు కలిసి మీ మీద పోరాటం చేయడానికి, మీ గద్దెదించడానికి కూడా వెనకాడమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది గతంలో కూడా ఇలాగే లీకేజీలు జరిగినాయి. ఇప్పుడు కూడా అదే విధంగా లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. ఈ మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ సంవత్సరం కూడా గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. అప్పుడు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం తక్షణమే చర్యలు తీసుకోకపోతే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు మాత్రం ఊరుకోవు, ఏదైనా చేయడానికి సిద్ధం ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. గతంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ 3.0లో అనేకమైన మరి అవకతవకలు, మరి స్కాములు, లీకులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో కనుక చూస్తూ ఉన్నట్లయితే ఇవాళ పేపర్ లీకుల ప్రభంజనం జరుగుతూ ఉంది మోడీ హయాంలో. మరి ఇదేందయ్యా అని ప్రశ్నిస్తే ఇవాళ ఎన్నికల ఖర్చుల కోసం ఒక్కొక్క పేపర్కు 30 లక్షల రూపాయలు మరి అది తీసుకొని 30 లక్షల మంది వాళ్ళ జీవితాలను ఇవాళ దుర్భరమైన పరిస్థితుల్లో నెట్టేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కావున తక్షణమే ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో తక్షణమే వారిని కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలనేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు, ఇవాళ యువజన సంఘాలు కదం తొక్కినాయి. ఇవాళ భారత్ బంద్ ను చేపట్టినాయి. ఈ యొక్క బంద్ విజయవంతం అయ్యింది. అదేవిధంగా ఏదైతే విద్యార్థులు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనేసి ఇవాళ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL సీజన్ అయిపోయింది. ఇండియన్ పేపర్ లీగ్ ల ఇవాళ సీజన్ భారతదేశంలో నడుస్తా ఉందనేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మోడీ తక్షణమే ఏదైతే నష్టపోయిన విద్యార్థులకు ఇవాళ వాళ్లకు సారీ చెప్పాలా, లేదంటే విద్యార్థులు మళ్ళొకసారి కదం తొక్కుతారు, నిన్ను గద్దెదించే వరకు ఇవాళ విద్యార్థులు పోరాడుతారనేసి ఈ సందర్భంగా మోడీకి హెచ్చరిస్తా ఉన్నాం. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు.